అంబాటి రాంబాబు గారు ఒక ముఖ్యమంత్రి గారిని చేసిన విమర్శలు ఎక్కడికో వెళ్ళిపోయినాయి. దాని గురించి మీరేం చెబుతారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఆ దగ్గరలో ఉంటే అంబటి రాంబాబు మాటలు వింటే అక్కడ చంపేస్తారాన్ని. ఒక రాష్ట్రానికి సీఎంని అమ్మ నా కొడుకు, లంజ నా కొడుకు, పచ్చి బూతులు మాట్లాడాడు. నా కొడుకు, దొంగ నా కొడుకు. నిజంగా ఎవరైనా కానీ ఆఖరికి జగన్కి కాల్ చేసినా ఒరే అట్లాంటి పచ్చి బూతులు మాట్లాడితే ఆ దేవుడు కూడా నేను కాపాడలేడని జగన్ కూడా చెప్పేశాడు ఆయనకి. అర్థమైందా? ఇవాళ ఆడికి బొక్కలు ఎరగదెంగుతుంటారు రాత్రి నుంచి. అర్థమైంది? ఎప్పుడు కూడా ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ పార్టీలో ఉన్నా ఒక అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారిని అలా తిడతాం తప్పు. ఎవరినైనా సరే, ఒక కేసీఆర్ కాదు, ఇంకా జగన్ కాదు, ఏ ఒక్కడో కూడా అట్లా అంత అధికారంలో ఉన్న వాడిని తిట్టడం పాపము. వీడికి ఏంటంటే బాగా బలిసిపోయింది, వీడు బాగా ఆంబోతులకు బలిసిపోయాడు. దయచేసి ఏ రాజకీయాల్లో ఉన్నా ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడిని అలా తీర్థం పచ్చి తప్పు, పచ్చి నేరం. అర్థమైందా? అందుకే వాడు ఇల్లు దివసం అయిపోయింది. ఇవాళ చాలా ఘోరమైన నీచ నికృష్టం. ప్రతి పార్టీ వాళ్ళు కూడా వాడిని తిట్టుకుంటున్నారు. దయచేసి ఇంకెప్పుడు కూడా ఏ రాజకీయాల్లో ఎవరున్నా సరే అధికారం, ఒక ముఖ్యమంత్రి అనేవాడు రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు. అర్థమైందా? ఒక విధంగా చెప్పాలంటే మనందరినీ రక్షించేవాడు, కాపాడేవాడు, మనకు వరాలు ఇచ్చేవాడు. ఇట్లాంటి వాడు, వాడికి మనం తిడతాం. ఏదో తప్పు చేస్తే ప్రశ్నించండి, కానీ పచ్చి బూతులు నీచ నికృష్టంగా మాట్లాడకూడదు. రాజశేఖర రెడ్డి గారు లాంటి వాడే ఒకప్పుడు చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో తిట్టాడు. నీ అమ్మకి నువ్వు ఎందుకు పుట్టావా అనుకుంటావు, నేను అడగాల్సి అడుగుతున్నాడు. తెల్లారే వచ్చి ఆయన క్షమాపణ చెప్పాడు. ఎందుకంటే ఆయనకున్న గౌరవం అది. ఆ ఈడ్ని క్షమాపణ చెప్పరా మేము వదిలేస్తామంటే మళ్ళీ రెడ్ బుక్ రాజ్యాంగం, ఈ రాజ్యాంగం, ఆ రాజ్యాంగం అని చెప్పేసి మీడియా ముందు మాట్లాడతాం, అభిమానుల ముందు మాట్లాడతాం. అందుకే రెచ్చిపోయారు. వాడి ఇల్లును ఇచ్చేశారు, పోలీసులు వచ్చారు, వాడిని అరెస్ట్ చేశారు, వాడికి శిక్ష పడుతుంది. దయచేసి వాడు లైఫ్ లాంగ్ రాకూడదు. అర్థమైందా? అట్లాంటి మీకు ఫైనల్ గా చెప్పేది అంటే లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండాలి అట్లాంటి వాడు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరో కూడా ఏ పార్టీకి అలా చేయరు. ఓకే సార్, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం స్పందించలేదు, మంచిదే అని అంటున్నారు చాలా మంది. జగన్మోహన్ రెడ్డి అన్నాడు, అర్థమైందా? అరే నిన్నెవడో ఇప్పుడు అధికార ప్రతినిధి, ఆడికి అధికార ప్రతినిధి ఒక పదవి ఇచ్చారు ఆడికి, దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? నోటులాగా చక్కగా ఎవరికి ఇది ప్రాబ్లం రాకుండా అందరినీ సమానంగా మాట్లాడుతూ ఆ పార్టీని కాపాడుకుంటూ అలా పనిచేయాలి తప్ప డైరెక్ట్ గా ఒక సీఎంనే అట్లా తిట్టాడంటే ఇంకా అధికార ప్రతినిధి ఎలా అవుతాడు? అర్థమైందా? అయిపోయింది పని అటు చాప్టర్. ఓకే సార్, ఆల్రెడీ అసలుకే బూతులు పార్టీ అని ఒక పేరు వచ్చింది. మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు ఇంకా తిడతాం వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం. అయిపోయింది, వాళ్ళని తీసేయాలని చెప్పేసి చాలా మంది కోరుకుంటున్నారు. మరి ఏమైనా స్పందిస్తారంట జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు తయారు చేస్తాడు. ఇట్లాంటి వాళ్ళు తీసేయడం అంటూ జరగదు. ఇప్పుడు వాళ్ళ కారణంగానే 11 సీట్లు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ ఓడిపోతాడు. కారణం ఏంటంటే ఆయన తెలుసుకోవట్లా. ఇప్పుడు ఒక పేరుని అడిగాడు, జోగి రమేష్ గాడు, శ్రేయరెడ్డి గాడు, ఇప్పుడు దీని పేరేంటి, రోజా. ఇట్లా కాదు, మంచిని చేయండి, మంచిగా చేస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి. ఇట్లా నువ్వేంటి, నీకు అసలు నీకు ఎవరు నేర్పుతున్నారో, ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారో అర్థం కాదు. ఈ తొట్టి గ్యాంగ్ అంతా తయారు చేసుకుంటావు. తెల్లారు లెగితే వీళ్ళే నీ పదవి పోవడానికి మెయిన్ కారణం నువ్వు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు. మెయిన్ వీళ్ళే నువ్వు ఓడిపోవటానికి, 11 సీట్లు రావడానికి ఈ 11 మందే కారణం. అర్థమైందా? దయచేసి ఇట్లాంటి వాళ్ళు తీసేసాయి, వీళ్ళని పక్కన పెట్టుకో, ఒక మంచి టీమును తయారు చేయి, మంచి ఒక పరిపాలన విధానాలు వాళ్ళకి నేర్పు. నెక్స్ట్ గెలవడానికి ఏమైనా ప్లాన్ చేసుకో. అంతేగాని వీళ్ళు ఉన్నారనుకో, నువ్వు కూడా పులివెందుల్లో పులి కాదు కదా, పిల్లి కాదు కదా, ఎలుక కాదు కదా, దానికన్నా నీచంగా నీ పరిస్థితి ఎక్కడో ఉంటుంది.